ఓ పక్క ఏఐ 5G అంటూ ప్రపంచమంతా సాంకేతికంగా దూసుకుపోతుంటే మరోపక్క కొన్ని ప్రాంతాలు తాగునీటి కోసం ఇంకా ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని గిరిజన గ్రామాలే దానికి నిదర్శనం. నాగార్జునసాగర్ కుడికల్వ అత్యంత చేరువలో ఉన్నప్పటికీ నీటి ఎద్దడి తప్పడం లేదు. వేసవి వస్తే చాలు భూగర్భ జలాలు ఎండిపోయి ప్రజలు దాహంతో కేకలు వేస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే కుక్కెడు నీటి కోసం పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం అల్లాడుతోంది. మండలంలో గిరిజన గ్రామాలు తాండాలే అధికంగా ఉన్నాయి. వాటిలో నివసిస్తున్న ప్రజలకు ఇతర అవసరాలు పక్కన పెడితే కనీసం తాగునీరు కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేయించారు. వర్షాలు సకాలంలో పడితే బోర్లు బాగానే వస్తాయి. కానీ వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావడం లేదు. దీంతో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బోర్ల నుంచి వచ్చే అరకొరా నీటిని పట్టుకుని తెచ్చుకుంటున్నారు. ఏప్రిల్లోనే నీటి ఎద్దడి ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తమకే నీరు దొరక్కపోవడంతో మూగజీవాల దాహార్తి ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పెద్దల కాడ నుంచి పూర్వీకులు మొత్తం కూడా వాటర్ సమస్యతో ఇబ్బంది పడతారండి. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి చెబుతున్నారు. ఎలక్షన్లు అప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ శాశ్వత పరిష్కారం చేస్తామని తాగునీటి సమస్య నిరంతరంగా ఎండాకాలం వస్తే చాలు. బొల్లాపల్లి మండలంలో ఈ 16 గ్రామాలు అదే పరిస్థితి. గొడ్డు గోదా ఉన్నాయి. విపరీతమైన ఖర్చు. ఒక బర్రె తాగలిగిద్ది రమ్ము కాడ ఎద్దులుంటే చాలవు. ఇంతటి కష్టాలు జరుగుతాయి. దీనివల్ల ట్యాంకర్లు పెట్టిన వల్ల ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గిందే లేదు. ట్యాంక్ రాగానే జనాలు ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు నెట్టుకోవటం ఇవన్నీ జరుగుతున్నసరికి ట్యాంక్ నీళ్ళు కూడా వృధా పారుతున్నాయి. కలబాలు నోరు లేని వాళ్ళేమో ఎందుకులే వేరే వాళ్ళకి ఆటోకి ఫోన్ చేస్తే వాడు వచ్చి 100కు పోసిపోతాడు అని వాళ్ళ చేత పోపించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఏటా ఇవే కష్టాలు. ఈ కష్టాలకి శాశ్వత పరిష్కారం అంటూ ఇప్పటి వరకు జరగలేదు. జరుగుతుందని చెప్పి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంకా వచ్చే నెల అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిందనుకోండి, పెళ్లిళ్ళకి మేము ఇంకా డ్రమ్ వచ్చేసరికి 100, 150 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సాయంత్రం దాకా వెళ్తే కూలికి డబ్బులు వస్తాయి. ట్యాంకర్ ని కాసుకొని కనిపెట్టుకొని వచ్చి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. వరికి పుడిసేలా అన్నారు, దాన్ని కొంచెం ముందడుగు వేసేలాగా. తర్వాత మన బొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి అన్నారు, దానికి కొంచెం త్వరగా చేసి మా యొక్క సమస్యల్ని తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం గవర్నమెంట్ కి. పరిస్థితిని అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం తాగునీటి ట్యాంకులు పంపిస్తోంది. అయితే జియో ట్యాగింగ్ వల్ల ఒక్కచోట ఆపుతున్నారని, వేరే ప్రాంతం నుంచి తాము వచ్చేసరికి ట్యాంకుల్లో నీళ్లు ఉండట్లేదని స్థానికులు చెబుతున్నారు. ఏమండి కేరళ బెజార్ రావట్లే, ఒక్కసారిని పోస్తున్నారండి. అది లెక్క. అక్కడైతే పడదు, రావటం లేదు, చెల్లు రావట్లేదు. ఇక్కడైతే పడుతుంది అని ఇక్కడ ఆపుతుండ్రు. ఆ ముడుగలు తండ ఆడ దాకా ఉంది. ఇంకా ఆడైతే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, వీళ్ళు వచ్చి పట్టుకుంటారు. అందుకోసం మాకి ఆడ వస్తున్నాయి, వచ్చిన కాడనే వస్తున్నాయి. ఈ పెద్దరాయుడు మూటకి రావటం లేదు నీళ్లు. ఇక్కడ సెంటర్ లో వస్తున్నాయి, పోతున్నాయి. ఏం చేస్తున్నాం, ఎక్కడ పోయి తెచ్చుకుంటున్నాం. అడిగితే ఇక్కడనే నీళ్లు పెట్టమన్నారు అని చెప్తున్నాడు నీళ్ళు ఆయన. ఎండాకాలం కదయ్యా, గొడ్లు ఉండేవి కదా. ఎట్టా ఇక్కడ పెద్దనాయకుడు ఇంటికాడ అక్కడ పెడితే ఆ చెట్టు ఉంది కదా, అక్కడ పెడితే అందరు తెచ్చుకుంటారు. ఇక్కడనే ఒక ట్యాంకర్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. మేము ఉంటే తెచ్చుకుంటాం 4 బిందులు, లేకపోతే ఏముంటది అట్నే ఉంటాయి. నీళ్ళాక ఈ కరువు కాలంలో నీళ్ళాక ఇబ్బంది పడి చేస్తున్నాం. చేసేది అట్నే తిప్పలు పడుతున్నాం. ఎల్లా కాలం అంతే. చిన్న పిల్లలు ఉండారు, అట్నే మోసుకుంటున్నాం. కాస్తే బోర్లో కాసిన వస్తాయి, అవి వాడికి చేసుకుంటారు. బోర్లో సరి చేసుకుంటాం, చాలలో పోతారు బిందెలు ఎత్తుకొని. వైసీపీ ప్రభుత్వం సాగర్ కాలువ నుంచి పైప్లైన్ ద్వారా బొల్లాపల్లి చెరువుకు నీళ్లు సరఫరా చేసేందుకు సిపిడబ్ల్యూసీ కింద 12 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎలాంటి పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వమైనా తమ తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.